క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. ఏంటయ్యా ఈ దినం యొక్క ప్రత్యేకత అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి బలమైన గాలి వలె, విభాగించబడిన నాలుకల వలె అగ్నిస్వరూపుడిగా మేడగది మీదకి దిగి వచ్చిన రోజు ఈరోజు. సహజంగా డిసెంబర్ 25 అని అంటంతో క్రైస్తవ సంఘానికి అది యేసుక్రీస్తు వారి పుట్టిన దినం ఇట్టే ప్రజలు చెప్పగలుగుతారు. ఒక అద్భుతం ఏంటంటే, క్రీస్తు శకం 30వ సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తారీఖు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి లేచారు. 40 రోజుల పాటు ఆత్మస్వరూపిగా ప్రజల మధ్యలో ప్రత్యక్షమై 40వ రోజు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమై వెళ్తూ ఉన్నారు. వెళ్తూ అన్నారు, శిష్యులారా, మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేముకి వెళ్ళండి. వాగ్దానం చేయబడిన ఆత్మను నేను పంపించే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి. ఆ మాట చెప్పి ప్రభు ఆరోహణమై వెళ్ళారు. అద్భుతం. 10 రోజుల పాటు వారందరూ ఏక మనసుతో ఎడతెగకుండా మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఏప్రిల్ 5వ తారీఖు పునరుద్ధానుడైన ప్రభువారు 50 రోజుల తర్వాత, అనగా ఇదే తారీఖు మే నెల 24వ తారీఖు ఆదివారపు దినానే పరిశుద్ధాత్మ దేవుడు మేడగది మీదకి దిగి వచ్చాడు. ఆయన అంటే మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఇప్పటికి సుమారుగా 1996 సంవత్సరాలు అవుతుంది. అంటే గతంలో పరిశుద్ధాత్మ దేవుడు రాలేదా? వచ్చారు. గతంలో పరిశుద్ధాత్మ క్రియకు, క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ క్రియకు ఉన్న తేడా ఏంటంటే, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన పని నిమిత్తం భూమి మీదకి దిగొచ్చేవాళ్ళు, ఆ మనుషులను ఆవరించేవాళ్ళు, దైవిక కార్యం జరిగించేవాళ్ళు. ఆ కార్యం పూర్తయిన తర్వాత మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళేవాళ్ళు. అంటే వచ్చేవాళ్ళు, తిరిగి వెళ్ళేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఆదిమ సంఘం మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటికీ మన మధ్యలో ఆత్మస్వరూపిగానే సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటారు? మధ్యాకాశానికి ప్రభు వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము అని యేసుక్రీస్తు వారు పిలిచే వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదే ఉంటారు. ఆమేన్. అందుకని సంగమ గమనించండి, ప్రభువు నమ్ముకున్న ఏ బిడ్డ కూడా పరిశుద్ధాత్ముడు అంటంతో ఇప్పుడు మరలా పరలోకం నుంచి దిగి రావాలేమో అన్నట్లుగా పరలోకం వైపు మన కన్నులెత్తొద్దు. ప్రార్థించేది పరలోకమందలి దేవునికి. కానీ ఎవరి కొరకు ప్రార్థించాలి? మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినట్లుగా మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉందుముగాక. ఎందుకు పరిశుద్ధాత్మ? ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె వచ్చాడు. ఎలాంటి గాలి? బలమైన గాలి వలె ఆత్మదేవుడు మేడగదిలోకి వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఎందుకు గాలి వలె వచ్చాడు? మానవ జీవితం గాలితో ముడిపడింది. ఒక అడుగు ముందుకేయాలన్నా, ఒక క్షణం ఒక వ్యక్తి బ్రతకాలన్నా గాలి లేకపోతే బ్రతకలేడు. అవునా? మీకేమైనా ప్రయోగం చేయాలనుకుంటే మీరు కూర్చున్న చోటే ముక్కు ఒక పావు గంట మూసుకోండి. ఆ తర్వాత పరదేశులము ప్రియులారా పరదేశులము పాట పాడకపోతే నన్ను అడగండి. కదా? మనిషి బ్రతకటానికి గాలి ఎంత ప్రాముఖ్యమో, అవసరం కాదు అత్యవసరం. మనిషి బ్రతకటానికి గాలి ఎంత ప్రాముఖ్యమో, ఒక విశ్వాసి దేవునిలో బ్రతకటానికి పరిశుద్ధాత్ముడు కూడా అంత అత్యవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవునిలో బ్రతకలేవు. గాలి పీల్చకపోతే మనుషుడు బ్రతకడు అనేది ఎంత ఖచ్చితమో, గాలి లేకపోతే రెప్పపాటు కాలం కూడా మనిషి మనుగడ కొనసాగించలేడు అనేది ఎంత వాస్తవమో,
నీటి బాప్తిస్మం పొందిన క్రైస్తవుడు అగ్ని బాప్తిస్మం పొందుకోకపోతే క్రీస్తులో బ్రతకలేడు అనేది అంతే ఖచ్చితం. ఎప్పుడెప్పుడు పరిశుద్ధాత్మ పొందాలి? ఆదివారం మందిరానికి వచ్చినప్పుడా? నో. ఉజ్జీవంగా పాటలు పాడినప్పుడా? నో. ఆరాధించేటప్పుడా? కాదు. గాలి ఎప్పుడు పీలుస్తాం? చర్చికి వచ్చినప్పుడా? గాలి ఎప్పుడు పీలుస్తాం? బ్రతకాలంటే గాలి ప్రతి క్షణం పీలుస్తాం. ప్రతి క్షణం గాలి యొక్క ఉనికిని అనుభవిస్తూ ఉంటాం. గాలి ఉనికిని ప్రతి క్షణం అనుభవిస్తున్నట్లుగానే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ఉనికిని ప్రతి క్షణం అనుభవించేటువంటి వాడిగా ఉండాలి. గాలి లేకపోతే పరిస్థితి ఏమవుతుంది? మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు. మేబీ 2 నెలల క్రితం చిత్తూరు జిల్లా, మేబీ ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయినట్లుంది, అతను 2 వీలర్ కాస్త బోరుకు వచ్చిందని మెకానిక్ ఇచ్చాడు. ఆ మెకానిక్ కొత్త బోరు వేశాడు. అయితే ఒక మాట అన్నాడట, రాత్రంతా దీని ఇంజిన్ ఆడాలయ్యా, ఆ తర్వాత దీన్ని వాడాలి. పాపం ఆ పేద తండ్రి దాని విషయాలు ఏమి తెలియక ఆ 2 వీలర్ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. దాని సైలెన్సర్ పొగ ఇంటి గదిలోకి వెళ్ళేటట్లుగా సైలెన్సర్ అటు పెట్టాడు. 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు, తండ్రి, 4 ఆ గదిలో నిద్రపోతూ ఉన్నారు. ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఈ భార్యాభర్తలు వెళ్ళి వేరే స్థలంలో ఉన్నారు. ఆ ఇంజిన్ గొట్టంలో నుంచి, సైలెన్సర్లో నుంచి పొగ అలా వెళ్తూ వెళ్తూ ఆ చిన్న గదిలోకి వెళ్ళింది. తెల్లారేసరికి 4 చచ్చిపోయారు. ఎవరైనా చంపారా? చంపలే. ఒంటి మీద గాయాలు లేవు. మరి ఎందుకు చనిపోయారు? 4 ఒకేసారి ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారంటే గాలి ఆడక, ఆ గదంతా కార్బన్ డైఆక్సైడ్తో నిండుకోవటాన్ని బట్టి గాలి ఆడక, ఊపిరాడక చనిపోయారు. దైవజనమా, గాలి లేనందువల్ల 4 ఎలా చనిపోయారో, ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మ గాలి వీయకపోతే, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ గాలిని ప్రతి క్షణం అనుభవించకపోతే శారీరకంగా బ్రతుకుంటావేమో కానీ ఆత్మలో చచ్చిన వాళ్ళం అవుతాం. సంఘమా, ఆత్మలో నిన్ను నన్ను బ్రతికించేది, ఈ పాపలోకంలో చనిపోకుండా దేవుని కొరకు నిన్ను నన్ను బ్రతికించే శక్తి పరిశుద్ధాత్మ గాలికున్నది. అందుకని ఆత్మదేవుడు మేడగది మీదకి వచ్చేటప్పుడు బలమైన గాలిలాగా ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో శిష్యులారా, మీరు దేవుని కొరకు బ్రతకాలంటే, దేవుని మార్గంలో నడవాలంటే, దేవునిలో మీరు నడవాలంటే పరిశుద్ధాత్మ గాలిని ప్రతి క్షణం మీరు అనుభవిస్తూ ఉంటే దేవుని కొరకు మీరు బ్రతకగలుగుతారు. నా ప్రార్థన, మేడగది మీద ఏ పరిశుద్ధాత్మ గాలి వీచిందో ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్మ గాలి వీయునుగాక. ఒక్కొక్క బిడ్డ పరిశుద్ధాత్మ గాలిని అనుభవించుదురుగాక. గాలికున్న నైజం ఏంటో తెలుసా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళదట, తనకిష్టమైన స్థలానికి వెళ్ళిద్దట. అంటే గాలికి కూడా ఇష్టం ఉందా? ఇష్టం మనకే కాదు, గాలికి కూడా ఉందట. చూడండి అన్నమాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని ఎక్కడి నుండి వచ్చనో ఎక్కడికి పోయనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఏ మూలంగా పుట్టినవాడు? ఆత్మ మూలంగా పుట్టినవాడు. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. క్రైస్తవ సంఘానికి 3 బాప్తిస్మాలు కావాలి. 1 నీటి బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మ బాప్తిస్మం, 3 అగ్ని బాప్తిస్మం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, నేను బాప్తిస్మం తీసుకున్నానండి, నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నీటి బాప్తిస్మంతో నువ్వు ఆగకూడదు. నీటి బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు చెప్పే కదా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకోవాలి. ఏంటి పరిశుద్ధాత్మ? గాలి. గాలి లేకపోతే మనిషి బ్రతకలేడు. మంచిది అయ్యా,
గాలి నా మీదకు రావాలంటే నేనేం చేయాలి? వాక్యంలో చూసాం కదా, గాలి తనకిష్టమైన చోటికి విసురును. ఎక్కడికి విసురుతుందట? గాలి ఎవరికి గుర్తని చెప్పుకున్నాం? పరిశుద్ధాత్మకు గుర్తని చెప్పుకున్నాం కదా. పరిశుద్ధాత్ముడు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని అయిష్టాలు ఉంటాయి. ఇష్టాలు మనకున్నాయా లేవా? అయిష్టాలు మనకున్నాయా లేవా? ఏమండి, మనకి ఇష్టాలు ఎలా ఉంటాయో పరిశుద్ధాత్మ దేవునికి కూడా కొన్ని అయిష్టాలు ఉన్నాయి. గాలి తనకిష్టమైన చోటుకి విసిరినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైన కార్యాలు నీలో ఉంటే, నువ్వు పేదవాడివా ధనవంతుడివా దేవునికి అప్రస్తుతం. నువ్వు కులంతుడివా కులహీనుడివా దేవునికి అప్రస్తుతం. నువ్వు అమెరికా వాడివా ఇండియా వాడివా అప్రస్తుతం. దేవునికి ఇష్టమైన ఆత్మదేవునికి ఇష్టమైన గుణం నీలో ఉంటే పరిశుద్ధాత్మ గాలి నీలో వీయటం ప్రారంభిస్తాడు. ఆయన నీలో వీయటం ప్రారంభిస్తాడు. అద్భుతం. ఈ పెంతుకోస్తు దినాన విచిత్రం ఏంటో తెలుసా? పెంతుకోస్తు పండుగను ఆచరించడానికి యెరూషలేం పట్టణానికి సకల దేశాల నుంచి యోధా జనాంగం యెరూషలేంకి వచ్చారు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఉండిరి. విన్నారు ఇక్కడ? యెరూషలేములో ఎవరెవరున్నారట? ఎంత గంభీరమైన మాట రాసిందో చూడండి. ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో, అంటే ఆ రోజుల్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో నుంచి ప్రజలు పెంతుకోస్తు పండుగను ఆచరించడానికి యూదులంతా యెరూషలేముకు వెళ్ళారు. చరిత్రకారులు చెప్తారు, ఈ పెంతుకోస్తు పండగకే క్రీస్తు శకం 30వ సంవత్సరం మే నెల 24వ తారీఖు ఈ పెంతుకోస్తు పండగకే భారతదేశం నుంచి కూడా కేరళ ప్రాంతం నుంచి కొంతమంది యూదులు యెరూషలేంకి వెళ్ళారట. అంటే ఇప్పుడు యెరూషలేం ఎలా ఉంది? కిక్కిరిసిపోయింది. వేల కొలది కాదు, లక్షల కొలది ప్రజల చేత యెరూషలేం పట్టణం నిండుకుంది. ఒకవైపు పండగ జరుగుతుంది, ఇంకొక వైపు లక్షల కొలది ప్రజలు యెరూషలేంకి వచ్చారు. యెరూషలేములో దేవాలయం ఉంది, ప్రధాన యాజకుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే పండగకు వచ్చిన వారి మీదకి పరిశుద్ధాత్ముడు రాలా. యెరూషలేములో ఉన్న మందిరం మీదకి పరిశుద్ధాత్మ గాలి వీయలా. యాజకుల మీదకి పరిశుద్ధాత్మ గాలి వీయలా. మందిరానికి ఎక్కడో దూరంగా యెరూషలేములో మేడగది మీద ఏక మనసుతో ప్రార్థన చేస్తున్న 120 మంది పురుషుల మీదకి, అనేక మంది స్త్రీల మీదకి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. యెరూషలేము ప్రాంతంలో ఉన్న స్థలాలన్నిట్లో ఆత్మదేవునికి ఇష్టమైన స్థలం ఏది? కొంచెం గట్టిగా. ఎందుకు అది ఇష్టమైన స్థలం ఉందో తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యాలు ఆ మేడగదిలో జరుగుతున్నాయి గనుక. ఏంటి ఆత్మదేవునికి ఇష్టమైన కార్యాలు? చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం నాతో కలిసి చెప్పండి అందరూ. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను, పెద్దగా చెప్పాలి ఇక్కడ, ఏక మనస్సుతో ఏం చేస్తున్నారు అక్కడ? నా వైపు చూడండి. మేడగదిలో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కదా, ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు అంతేనా, ఫేస్బుక్లో చాట్ చేశారు అంతేనా, వాట్సాప్లో మెసేజ్ పంపించారు అంతేనా, వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నారు అంతేనా? నో. ఆ మేడగదిలో ఉన్నటువంటి 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి గనుక
అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ గాలికి ఇష్టమైన స్థలం ఏదో తెలుసా? ఏక మనసున్న స్థలాలు ఆత్మదేవునికి ఇష్టమైన స్థలాలు. అంటే ఆత్మదేవుడు ఎక్కడికి వస్తాడు? ఏక మనసున్న స్థలాల్లోకి వస్తాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీకు నీ భార్యకు ఏక మనసు ఉందా? ఎవరిని బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ తల్లిదండ్రులతో మీకు ఏక మనసు ఉందా? దేవుడు మీకు ఇచ్చిన ఈ దివ్యమైన సంఘానికి మీరు వచ్చారు కదా. మేము రమ్మంటే మీరు రాలేదు సుమి. దేవుడే తన ఆత్మ ప్రేరేపణ చేత మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీకు ఒక సత్తువు కలిగిన సంఘాన్ని ఇవ్వాలని, కంచె కలిగిన తోటలో మిమ్మల్ని దాచాలని ఈ పరిచర్యను మీరు దేవుని మూలంగా పొందుకున్నారు. మేమిస్తే వచ్చింది కాదు, మేము పిలిస్తే వచ్చింది కాదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, ఈ పరిచర్య ప్రభు వలన నేను పొంది తిని. ఆమేన్. ఈ పరిచర్య మీరు ఎవరి వలన పొందారు? నేనంట, ప్రభు వలన పొందిన ఈ పరిచర్యలో మీకు మీ తోటి విశ్వాసులకు ఏక మనసుందా? ఒక కప్పు కింద బ్రతుకుతున్న 10 మంది శరీరాలు 10 ఉండొచ్చు. మేడగదిలో ఉన్న విచిత్రం ఏంటంటే శరీరాలు 120, మనస్సు మాత్రం ఒకే మనస్సు. మీ ఇంట్లో 10 శరీరాలు ఉండనే గాక, మనస్సు ఒక్కటైతే ఆత్మదేవుడు అక్కడికి దిగి వస్తాడు. ఎందుకో తెలుసా? అది ఆత్మదేవునికి ఇష్టమైన స్థలం. తమ్ముడు, నీ భార్యతో నువ్వు గొడవ పడేవాడివైతే నీ ఇంట్లో ఆత్మదేవుడు ఉండటానికి ఇష్టపడ్డావు. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడివైతే ఆత్మదేవుడు నీతో ఉండటానికి ఇష్టపడ్డావు. ఇంట్లో నలుగురుంటే నలుగురిది 4 దారులు అయితే ఆత్మదేవుడు ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడ్డావు. నేనంట, ఆత్మదేవుడు ఆ స్థలంలో ఉండకపోతే ఆత్మదేవుడు ఉన్న స్థలంలో ఎవరుంటారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. అపవాది వాడు అక్కడ అల్లాడుతూ తన కార్యాలు జరిగిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఎక్కడ బ్రతుకుతున్నారో, మీ ఇంటిలో అపవాదికి ఎంత కూడా చోటు దొరక్కుండునుగాక. అపవాదికి ఎంత కూడా అవకాశం మీరు ఇవ్వకుందురుగాక. మీరు ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారో యేసు నామం పేరిట మీ గృహమంతా పరిశుద్ధాత్మ తాకిడి చేత నింపబడునుగాక. మీ ఇల్లు ఆత్మవశమగునుగాక. ఆత్మదేవుడే మీ గృహమంతటిని తన మహిమ కొరకు స్వాధీనపరుచుకొనుగాక. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అంటే ఆత్మదేవునికి ఇష్టమైన స్థలం ఏది? ప్రార్థించే స్థలం, మొరపెట్టే స్థలం, విజ్ఞాపన చేసే స్థలం. అయ్యలారా, ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో, ఏ ఇంటిలో విజ్ఞాపన జరుగుతుందో, ఏ ఇంట్లో ప్రజలు కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారో, మేడగది మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆ ఇంటిలోని కూడా దిగి వస్తాడు. ఆ ఇంటిలోని కూడా దిగి వస్తాడు. మిమ్మల్ని అంట, మీ ఇంట్లోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలని ఆశపడుతున్నారా? నేనంట, ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోండి. కుటుంబ సపరివారంగా దేవుని సన్నిధిలో మోకరించి క్రీస్తు బలిపీఠాన్ని చేరి ఒక్కర్ధగంట, భార్యాభర్త పిల్లలు కలిసి ఒక్కర్ధగంట ప్రతిదినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రార్థించే స్థలాలలోకి పరలోకము నుండి గగనమును చీల్చుకొని ఆత్మదేవుడు మన ఇంటిలోనికి దిగివచ్చును గాక. అంతేనా? దానికి మించి ఆత్మదేవునికి ఇష్టమైన స్థలం ఏదో తెలుసా? లోపాలు సరిచేసుకున్న స్థలం అంటే ఆత్మదేవునికి చాలా ఇష్టం. క్రొత్త ముద్దగా, క్రొత్త వ్యక్తిగా ఎవరైతే మారుతారో, మారిన వ్యక్తులంటే ఆత్మదేవునికి చాలా ఇష్టం. ఇక్కడ మేడగది మీద కనపడుతున్న 120 మంది ఉన్నారే, వీళ్ళు ఎంత మారినోళ్ళు చెప్పమంటారా? నా వైపు చూడండి, చాలా శ్రద్ధగా వింటున్నారు. ఈ 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. సరే, 120 మందిని ప్రక్కన పెడదాం.
12 మంది అపోస్తులు ఉన్నారు కదా, మీ అందరిని అడుగుతాను, టకమని సమాధానం చెప్పండి. ఒకప్పుడు ఈ 12 మంది అపోస్తుల మధ్యలో ఏక మనసు ఉండేదా, ద్విమనస్సు ఉండేదా? ఏక మనసు ఉండేదా, విభేదాలు ఉండేవా? ఎవరి మనసు వాళ్ళే అన్నట్లుగా ఉండేవాళ్ళ, ఏక మనసుతో బ్రతికేవాళ్ళ? ఎంత వివాదాలతో బ్రతికేవాళ్ళు మీకు అర్థం అవ్వాలంటే లూకాసు వార్త చూడండి ఒకసారి. 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. 2 వచనాలు జ్ఞాపకం చేస్తాను. అందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి గమనించండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనం, అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనం. 9వ అధ్యాయం 46 నాతో కలిసి. 9వ అధ్యాయం 46 నాతో కలిసి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా. నా వైపు చూసి సమాధానం చెప్పండి. 9వ అధ్యాయంలో ఏం పుట్టిందంట? కొంచెం వినపడలా. ఏ విషయంలో తర్కం పుట్టింది? మనలో ఎవరు గొప్పవాడు. విన్నారా? మనలో ఎవరు గొప్పవాడు అనే తర్కం 9వ అధ్యాయంలో పుట్టింది. 22వ అధ్యాయానికి తర్కం ఏమైందో చూడండి. 22, 24. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. తర్కం కాస్త ఏమైంది? కొంచెం పెద్దగా వినపడలేదు. తర్కం కాస్త ఏమైపోయింది? లూకాసు వార్త 22వ అధ్యాయం వరకు వాళ్ళ మధ్యలో వివాదం, తర్కం, వివాదం. లూకాసు వార్త 22వ అధ్యాయం అయిపోయింది. 23, 24. 24 తర్వాత అపోస్తుల కార్యం 1వ అధ్యాయం. విచిత్రం చూడండి, 2 అధ్యాయాల మధ్య ఎన్ని దినాల వ్యత్యాసం ఉందో తెలుసా? జస్ట్ 40 రోజులు. ఈ 40 రోజుల్లో వాళ్ళు ఎంత మారారో తెలుసా? నేను గొప్ప అని తర్కించిన వాళ్ళు నేను గొప్ప అని ఒకరి కాళ్ళను పట్టుకొని వివాదపడిన వ్యక్తులు 40 రోజులు గడిచిన తర్వాత మేడగదికి వచ్చేసరికి ఏక మనసుతో వాళ్ళు బ్రతకటం ప్రారంభించారట. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసే మాట, 12 మంది అపోస్తులు ఉన్నారు. అక్కడ సీక్వెన్స్ చూడండి. ఆ 12 మంది అపోస్తులతో పాటు తమ్ముడు 1:14 కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు అక్కడ ఉండిరి. నాతో కలిసి చెప్పండి. వీరందరూ అంటే ఎవరు? 12 మంది అపోస్తులు. అఫ్కోర్స్ యోధా లేడు వాళ్ళల్లో. 11 మంది అపోస్తులు, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మరియమ్మ తల్లి పేరు ఏ స్థానంలో రాయబడి ఉంది? మొదట అపోస్తులు, తర్వాత స్త్రీలు, ఆ తర్వాత ఒకవేళ ఈ బైబిలే కనుక మా రోమన్ క్యాథలిక్ వాళ్ళకి ఇచ్చుంటే మా మరియమ్మ తల్లి పేరు ఫస్ట్ రాసి ఉండేవాళ్ళు. తల్లి మరి అక్కడుండేనో, యేసు ప్రభు సహోదరులు అక్కడుండేనో, శిష్యులు అక్కడుండేనో, అనేక మంది స్త్రీలు అక్కడుండేనని ఈ సీక్వెన్స్లో రాసేవాళ్ళు. తల్లి మరియా ఎంత దీనురాలో చూడండి. నేను రక్షకుణ్ణి కన్నదాన్నయ్యా, మీలో ఒకదానిగా నేను ఉండటం ఏంటి? నాకు కుర్చీ వేయండి, నేను కుర్చీ మీద కూర్చుంటా, నేను చెప్పినట్టు చెయ్యాలి మీరు. ఇప్పుడు నా కొడుకు స్థానాన్ని ఎవరు తీసుకోవాలి? నేనన్నా తీసుకోవాలి, లేకపోతే నాకు పుట్టిన పిల్లలన్నా తీసుకోవాలి. ఆధిపత్యపు ధోరణి అక్కడ చలాయించాల్సింది. కానీ అద్భుతం తెలుసా? నేల మట్టుకు తగ్గించుకుంది గనుక, దేనత్వం అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం గనుక, ఆ దేనత్వం కలిగిన స్థలాలకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. మీకు తెలుసా, గాలి ఇప్పుడు అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు విసురుతూ ఉంటుంది. గాలి ఎప్పుడు అధిక పీడనం నుండి, ఒకసారి చెప్పండి, గాలి ఇప్పుడు అధిక పీడనం నుండి అల్ప పీడనం వైపు విస్తరిస్తూ ఉంటుంది. అల్పపీడనం దేనికి గుర్తు తెలుసా? దేనత్వానికి గుర్తు. ఎంత దీనురాలిగా బ్రతుకుతావో
ఆత్మదేవుడు నిన్ను అంతగా ఆవరించటం ప్రారంభించును గాక. రైట్. గాలికి ఇష్టమైన స్థలం ఏదో మన వాక్యంలో విన్నాం కదా. ఒక అద్భుతం. పరిశుద్ధాత్మను గాలితో పోల్చడానికి, పరిశుద్ధాత్మ గాలి ఒక వ్యక్తి మీద వీస్తే ఆత్మదేవుని ద్వారా క్రొత్త నిబంధన సంఘంలో లేక పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో గాలిగా పిలువబడుతున్న పరిశుద్ధాత్ముడు చేసే 5 దివ్యమైన కార్యాలు. మొట్టమొదటి కార్యం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. దైవజనుడిని ఏలియా ప్రవక్తగా ఉన్న దినాల్లో బలమైన గాలి వీచిందట. మేడగది మీద కూడా ఏ గాలి వీచింది? బలమైన గాలి వీచింది. చూస్తాం కదా, ఏలియా కాలంలో బలమైన గాలి వీచినప్పుడు జరిగింది, పర్వతాలు బ్రద్దలైపోయాయి, శిలలన్నీ చిన్నాభిన్నములైపోయాయి. పర్వతాల నిండా ఏముంటాయి? బండరాళ్ళు ఉంటాయి. పర్వతాల నిండా ఏముంటాయి? శిలలు ఉంటాయి. ఈ పర్వతాలను బ్రద్దలు చేసింది, బండరాళ్లను బ్రద్దలు చేసింది పరిశుద్ధాత్మ బలమైన గాలి. అయ్యా, అమ్మా, ప్రతి మనిషి హృదయం ఒక బండరాయిలాగా మొద్దులాగా మారిపోయింది. యేస్కేలు గ్రంథంలో చూస్తాం కదా, రాతి హృదయానికి ప్రతిగా మాంసపు గుండెనిస్తాను అని అన్నాడే. ప్రతి వాని హృదయం బండరాయిలాగా మారిపోయింది, రాయిలాగా మారిపోయింది. రాయిలాగా మారిపోయిన ఈ కఠిన హృదయాన్ని మాంసపు ముద్దగా మార్చేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ గాలి నీ హృదయం మీద వీస్తే పశ్చాత్తాపపు హృదయం నీకు వస్తుంది, పరితాపపు హృదయం నీకు వస్తుంది. నీ తప్పేంటో నువ్వు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టే ఆ దివ్యమైన గుణగణాన్ని ఒక వ్యక్తిలో పుట్టించగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రతి వాని హృదయం బండరాయి అయిపోయింది, రాతి హృదయం అయిపోయింది. మనిషి హృదయం రాతి హృదయం అవటానికి కారణం ఏంటో తెలుసా? హెబ్రీ గ్రంథంలో అపోస్తుడైన పౌలు గారు అంటాడు, పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో, జాగ్రత్తగా చూసుకోనండి. అయిలరా, పాపం ఒక వ్యక్తి హృదయాన్ని రాయిలాగా కఠినంగా మారుస్తుంది. పాలు ద్రావకం. ఈ ద్రావకం లాంటి పాలను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టావనుకో, ఆ ద్రావకం లాంటి పాలు గడ్డగట్టుకొని పోతాయి కదా. మానవ జీవితంలో పాపం ప్రవేశించిందంటే పాపం ప్రతి వాని హృదయాన్ని రాయి ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా మారుస్తుంది. మీకు తెలుసో తెలీదో, ఓ 10 రోజుల క్రితం 10వ తరగతి చదువుతున్న బాబు స్కూల్కి వెళ్ళాడు. వాడు వెళ్తూ ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాశాడట. ఆ లవ్ లెటర్ బ్యాగ్లో ఉంది. టీచర్లు పట్టుకున్నారు, తల్లిదండ్రులకు చెప్పారు, అమ్మా వీడు చదివేది 10వ తరగతి, ఈ వయసులో వీడు లవ్ లెటర్లు రాయటం ఏంటమ్మా, కాస్త అడిగి బుద్ధి మాటలు చెప్పండి. తల్లికి చెప్పారు. ఆ లవ్ లెటర్ చూసి తల్లి ఏడ్చి, రే ఈ వయసులో ఇదేం బుద్ధి లేని పనులురా, అయినా 10వ తరగతి చదివే వయసులో లవ్ లెటర్లు రాయటం ఏంట్రా ఈ పరిస్థితి అని తల్లి ఏడ్చింది, బొజ్జగించింది. తల్లి కదా, స్వతంత్రం చొప్పున మందలించింది. మేబీ చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టుండొచ్చు. తల్లికి ఆ స్వతంత్రం లేదా? ఆ కొడుకును మందలిస్తే ఈ కొడుకు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒక ఫ్రెండ్ దొరికాడట. వినండి, క్రికెట్ ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ దొరికాడట. ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడో తెలుసా? 24 గంటలు సెల్ ఫోన్లో డాన్ మూవీస్ చూస్తాడట. రై, మనం ఇక్కడ ఉంటే కాదురా, వైజాగ్లో ఉండటం కాదురా, ముంబైకి వెళ్ళి దావూద్ ఇబ్రహీం లాగా మనం కూడా డాన్ అయిపోదాం, ముంబై అంతా శాసించుదాం అని ఆడు చెప్తూ ఉండేవాడట. ఆ స్నేహితుడి మాటలు విని ఈడు కూడా ఈ డాన్ మూవీస్ చూడటం ప్రారంభించాడట. తమ్ముళ్ళారా,
నువ్వు మంచి వ్యక్తులతో స్నేహం చేస్తే, నువ్వు చెడ్డోడు అయినా కొన్ని రోజుల తర్వాత నువ్వు మంచోడుగా మార్చబడతావు. ప్రార్థనా పరులతో నువ్వు సహవాసం చేస్తే, ఒకవేళ నీకు ప్రార్థన లేకపోయినా వారి సహచర్యం ద్వారా కొన్ని రోజుల తర్వాత నీవు ప్రార్థనా పరుడు అవుతావు. పనికిమానులతో నువ్వు స్నేహం చేస్తే, భక్తిహీనులతో నువ్వు స్నేహం చేస్తే, లోకాన్ని పాపాన్ని జుర్రుకునే అపవిత్రమైన వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తే తస్మాత్ జాగ్రత్త, వాళ్ళలాగా నువ్వు పనికిమాలిన వాడివయ్యే ప్రమాదం ఉంది.